गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమద్భక్తులారా, ఆత్మ సద్రూపము. ఆత్మ అనేది ఒక్కటే సత్యము అని. సద్రూపము అంటే మళ్ళా రూపం ఉంది, సత్తా, ఇదంతా చేసుకోవద్దండి. సత్యము అనేది అంతే, దాని అర్థం వాటికి. సద్రూపము అంటే వేదాంత సంప్రదాయ సిద్ధమైన అవస్థాత్రయ ప్రక్రియ స్వరూపమును, దాని వైశిష్ట్యమును గ్రహించిన అనంతరము ఆ ప్రక్రియ వలన సిద్ధములకు తీర్మానములు నెరుగుటకు కుతూహలం కలుగుట సహజమే. సరే, అవస్థాత్రయ ప్రక్రియతో ఇంతకుముందు ఏమనండ్రి, చాలా మంది అనండ్రి, అవస్థాత్రయ ప్రక్రియ అంతా తెలుసుకున్నట్టు ఎట్లయితుంది, మిగతావన్నీ తెలిసినట్టు ఎట్లయితే అని అడుగుతాండ్రి. వాళ్ళకి అవస్థ అనేది తెలియక అట్లా అడిగినారు. అవస్థ అంటే ఇదంతా అంతర్గతమైనప్పుడు ఆ అవస్థను తెలుసుకుంటే అంత అయినట్లే అని. చాందోగ్యోపనిషత్తు ఆయన అడిగేది, ఈ మట్టి ముద్దను తెలుసుకుంటే మట్టి కార్యాన్ని తెలుసుకున్నట్లని ఒకటే మాటలు చెప్తాడు ఆడు వేదాంతమేమో. ఎంతమందికి అర్థమవుతుంది అది? ఉపనిషత్తులేమో అందరూ వింటాడారు. ఎందుకు అర్థం కాలేదు అంటే, మట్టి ఇప్పుడు మట్టి రాసిని చూసి తెలుసుకుంటే ఇదంతా దాని కార్యం అంతా అర్థమైనట్టు. అంటే అంతా మన్ను నిడిచి అది లేదు అని అర్థం కావాలి. అది అట్లా అవస్థను గురించి తెలుసుకుంటాడు అన్నప్పుడు అవస్థలో ఏంటేంటి ఉన్నాయో ఆ ఏంటేంటి ఉన్నాయో తెలియదు. అవస్థ వైశాల్యం తెలియదు. మరి ఏంటేంటి వేసుకుంటారు వీళ్ళు. దానికి ఎప్పుడైతే మెలకువలో ఉండేటువంటి త్రిలోకాధిపతులు, త్రిలోకాల వల్ల అందరూ కూడా మెలకువ కట్టుబడినారంటేనే స్వాములే అల్లాడినారు అనమాట. గడగడ అల్లాడినారు. అట్లా కారణం ఏమంటే తెలిసింటే ఎందుకు అల్లాడతారు? కావున ఇంతవరకు తెలిపిన ప్రక్రియా రూపలేఖను అనుసరించి ఇచ్చట నీ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన తీర్మానం తెలుస్తున్నాము. ఈ సిద్ధాంతంలో ఏమేమి తీర్మానాలు మనకు వెలువడతాయనేది. మన ఆత్మ ఎల్లప్పుడూ ఉండుట వలన దానిని లేదని కల్పించడానికి శక్యం కాదు. రాసుకొని దీనికి రేపు ఏమన్నా ప్రయత్నం చేస్తే చెయ్యి. ఆత్మ లేదు అని ఎప్పుడైనా చెప్పేకొస్తే నీకు సాధ్యమైతే, అంటే నా స్వరూపం లేదు అని లేదని చెప్పాలన్నా దాంతో చెప్పాలి. అయితే ఇంకోటి, ఆత్మ ఉన్నదని భావింపకయే మనము వ్యవహరింపజాలము. ఎట్లా ఏ వ్యవహారం ఏం చేయాలంటే ఏం చేసుకుంటారు మీరు? మొట్టమొదట నేనుంటానంటేనే కదా మీరు చేయాల్సిండేది. అందుకే ఈ నేననేది దీన్ని అనాల్సింది కాదు, నిజంగా మన స్వరూపానికే పెట్టాలి ఆ పేరు. అయితే మనం వ్యవహారంలో అందరూ నేను తయారైనాము. ఇన్ని ఆత్మలేం లేవు మళ్ళీ. ఆ విధంగా మనం ఈ ఆత్మస్వరూపం నందుండియే అనుభవ స్వరూపమైన దాని ఆధారం చే ఇతరమును ఉన్నది లేదు అని వివరించున్నాము. మన స్వరూపము అంటే జ్ఞానమై ఉండుకోనే ఇది ఉంది అన్నప్పుడు జ్ఞానమే, ఇది లేదన్నప్పుడు కూడా జ్ఞానమే, నేనన్నప్పుడు కూడా. ఇప్పుడు వేరే అనుమానం వచ్చింది, జ్ఞానంతో ఎక్కడో పోయినాడు. ఎప్పుడన్నా జ్ఞానంతోనే వ్యవహారం చేయాల్సిందే. నేననేది కూడా ఉండాను అనేదానికి నీకేం ఆధారం అంటే కూడా దానికి కూడా చాలా మంది విపరీతంగా చెప్తారు. నేనని ఉన్నానని చెప్పాల్సింటే అనుభవమే చెప్పాల్సిందే. వేరే నేను అనుభవాన్ని విడిచి నేననేవాడు చెప్పే కూడా ఎవరికి సాధ్యం కాదు. అది దాన్ని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. మనసుతో చెప్తాం, బుద్ధితో చెప్తాం, ఇంద్రియాలు. అందుకే దానికి ఎవరికైతే ఈ క్రమం తెలియదో, విషయాలు ఇంద్రియాలు విడిచిలేవు అనే క్రమం తెలియదు చూడండి, వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. నేనుండా అని చెప్పాలంటే నా మనసు చెప్తుంది అంటారు. మనసుకి ఎంతవరకు ఎక్కుతుందని చెప్పినారు. దాంట్లో ఇంద్రియాలని విషయాలు తెలుసుకునే వరకే మనసుకి, బుద్ధిని కూడా తెలుసుకోలేదు. అది అట్లా అది బుద్ధికి అది యజమానటువంటి నేను ఎట్లా చెప్పి చూపిస్తుంది. అది ఆడ ఆ పాయింట్తో కొట్టేసుకోవాలి దాన్ని. ఈ ఆత్మల వలనే అవస్థలకును అందలే వస్తువులకును ఉనికి లభించుతున్నది. అంటే ఉండల అవస్థ ఉంటే వస్తువులు ఉంటాయి, అవస్థ లేకపోతే వస్తువులు ఉండవు. దీనికి ఎంత మాత్రం కొడతారు? తానే ఉండేది అంతే. ఆ వస్తువుతో పనే ఉంది.
ఇప్పుడు చెప్తాండేదేమే ఆత్మ ఎప్పుడు ఉంటుందనే తీర్మానం చేస్తాండేది. వస్తువులు లేకుండా ఆత్మ ఉంటుంది. అర్థమైనా? ఇప్పుడు మిగతా నీ వస్తువులు అవస్థ ఉంటాయి, ఆ అవస్థలు ఒకటి, ఆ అవస్థ పోతే పోతుంటాయి. అయితే ఆ అవస్థ ఉన్నప్పుడు ఉండాయి వస్తువులు, అవస్థ ఉందన్నప్పుడు కూడా నీ ఉనికే ఉండాలి. దానికి చెప్పేటువంటి నీ ఉనికే ఉండాలన్నమాట. నీ ఉనికి లేకుండా అవస్థ అని ఎట్లా వస్తుంది? అవస్థలో ఉండే వస్తువులు పేర్లు ఎట్లా వస్తాయి? అవస్థలందు తోచు వస్తువులకు వికారం గలదు. అవస్థలకును రాకపోకలు గలవు. అవస్థలు వికారాలు కాదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అది మళ్ళీ పొరపాటు పడొద్దండి. అవస్థలకు రాకపోకలు ఉన్నాయి, అవస్థలకు వికారాలు లేవు. ఎందుకంటే వికారం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనము బాల్యం నుంచి యవ్వనానికి వస్తే వికారం అవుతుంది. మళ్ళా యవ్వనం నుంచి మనం బాల్యానికి పోలేరు కదా, పోలేరు. ఎందుకంటే వికారం అయింది అంటే మళ్ళీ వెనక్కి వేయలేదు. అయితే మరి నిజంగా అవస్థలకు వికారాలు ఉంటే మెలకు పోయి నిద్ర వచ్చింది, నిద్రపోయి మళ్ళీ మెలకు వచ్చింది. వికారం ఉంటే అవి మాత్రం ఎట్లా వస్తా ఉంటే? అయితే రాకపోకలు ఉండే దానికి మళ్ళీ అవి నెత్తి పెట్టుకోవాలి. ఇట్లాంటి కొన్ని విషయాలు దాంట్లో అన్నీ చెప్తారు, ఇంత ములాలు లేకుండా చెప్తారు అవన్నీ కూడా. ఆ అవస్థలంతో వస్తువులకు వికారం కలదు, అవస్థలకు రాకపోకలు గలవు. కానీ దీనిని అంతటినీ చూస్తున్న ఆత్మ యొక్క ఉనికి ఎప్పటికీ తరగదు. ఇప్పుడు ఆయన వచ్చిపోయినాడు, ఇంకో ఆయన వచ్చిపోయినాడు అని చెప్పినప్పుడు ఈయనేం లేకుండా పోవట్లేదు కదా. ఆయన లేకుండా పోయినాడు, ఈయన వచ్చినాడు అనుకోండి, ఈయనేమో ఎప్పుడు ఉన్నాడు కదా. అట్లా ఇది మాత్రం తరగదు. మన స్వరూపం యొక్క వ్యవహారం తరగట్లేదు, మిగతావన్నీ వచ్చిపోతుంటాయి. ఎందుకనా గాఢ నిద్ర ఎందు నేను లేను విను. ఎందుకనా నేను ఇతరులను జ్ఞానం వచ్చడం లేదని కొందరు భ్రాంతి నొంది ఉన్నారు. నేను ఇతరము లేదని భ్రాంతి పొందినారు. కానీ ఏ అనుభవించే ఈ ప్రకారంగా నిద్రానుభవం తెలుపుతున్నారో, ఏ అనుభవంతో చెప్పినావు? నేను ఇతరము లేరని చెప్పాలంటే ఏమిటో చెప్పినావు నువ్వు? చెప్పు. నేను లేను, ఇతరులు లేరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇతరులు ఉండారు. ఇక్కడ మెలకువలో నేను, ఇతరులు ఇది అందరూ ఉండము. నిద్రలో నేను లేను, ఇతరులు లేరు అని చెప్పినావు అనుకో, ఎట్లా చెప్తు నువ్వు? మరి అట్లా పట్టుకోవాలా. అప్పుడు స్వరూపంతో చెప్పినావు కదా. ఇప్పుడు స్వరూపం అని వైవరా ఎందుకు అంటే స్వరూపం ఎప్పుడు మారేలేదన్నారు. ఐవారు మారుతాడు, వెలుగులో ఉంటే ఐవారు, లేకపోతే లేదు, అవుట్ అంతే. భయపడతాడు మళ్ళీ ఉంటాడు. మళ్ళా అట్లా చేసుకోకూడదు. నాకు ఆత్మ విషయమేనా అంటాడండి మళ్ళీ అట్లా. అందువలన ఏ అనుభవం చేయి ప్రకారంగా నిద్రాను తెలుసున్నారో ఆ అనుభవమే నిద్ర ఎందుగలదని వారు అంగీకరించి తీరవలేను. మరి ఎవరు ఉండారంటే అనుభవమై ఉండేది, తన స్వరూపమే ఉండేది అని ఒప్పుకోవాలి. వాళ్ళే ఒప్పుకోవాలన్నమాట. ఇది ఈ అనుభవమే వారి స్వరూపం. ఇంతవరకు మన స్వరూపం ఏమనుకుంటమే? దేహేంద్ర సంఘాతం అనుకుంటమే కాదు, కేవల అనుభవ స్వరూపము లేదా జ్ఞాన స్వరూపము. ఇట్లా కాన మన యందలి ఆత్మ సద్రూపము. మన ఆత్మే సత్యమైంది. ఉంది అంటే అంతే, దాన్ని అనాల్సింది. ఉంది అని మిగతా దాన్ని అనకూడదు. ఒకవేళ మీరు అనాల్సి వస్తే దీన్ని ఆధారం చేసుకుని దాన్ని ఉంది అనాల. ఈ ఉనికిని విడిచిపెట్టి స్వతంత్రమైన ఉనికిలు వేరే దానికి లేవన్నమాట. అనగా ఉనికియే స్వభావంగా గలది, ధర్మం కాదు. మళ్ళా ఆత్మకు ఉనికి అనేది ధర్మం కాదు. మళ్ళీ ఉనికియే దాని స్వభావం, స్వరూపమే అది. ఇది మొదటి తీర్మానం. ఇంకా రెండవది ఆత్మ చిద్రూపము. సద్రూపం అయిపోయింది కదా, ఇప్పుడు జ్ఞాన స్వరూపము. ఇంతకుముందు ఉనికి స్వరూపం అని. ఎందుకంటే ఈ మూడు కూడా దృష్టి భేదాలతో చెప్పిండేది విశేషాలతో. మనం అందు కొన్ని వస్తువులు ఉండాయి అని అంటాం, కొన్ని నాకు తెలిసినాయి అంటారు. చూడండి ఎందుకు అట్లా మాట్లాడినారు అన్నట్లయితే, ఆ ఉన్నాయి అన్నప్పుడల్లా మీ ఉనికి స్వరూపమే ఉంది అనల్లా, తెలిసినాయి అన్నప్పుడు జ్ఞాన స్వరూపమే ఉంది అనల్లా. ఇట్లా అంతే. దానికి ఆ విధంగా చెప్తాంటారు అంతే. అది మూడు ఉన్నాయని మళ్ళీ అనుకోకూడదు. మళ్ళా ఆనందానికి కూడా ఆత్మ చిద్రూపము అంటే జ్ఞాన స్వరూపము. ఆత్మ సర్వ అవస్థలను
ఎరుగుతున్నది. ఇది మెలకువ, ఇది స్వప్నము, నిద్రని దానికి తెలుస్తున్నాయి. అది ఆ విధంగా తెలుసుకున్నట్టు చేతనే అవస్థలు ఉన్నవని మనకు తెలియచున్నది. ఆ అనుభవంతో, ఆ జ్ఞానంతోనే కదా నువ్వు మాట్లాడుతాండేది. జ్ఞానానికి వచ్చి అవస్థలు ఉన్నాయంటావా మనం కానీ అనలేము కదా. ఆత్మ యందు జ్ఞానం లేదని కల్పించుటకు శక్యం కాదు. ఎందుకనా అట్లా కల్పించుటకైనాను జ్ఞానం యొక్క సహాయమే కావాలను. ఆత్మ లేదు, జ్ఞానం లేదు అంటే జ్ఞానం లేదని ఎవరితో చెప్తాడు? జ్ఞానంతోనే చెప్పాలా. జ్ఞానం లేదన్నా, జ్ఞానం ఉందన్నా జ్ఞానంతోనే చెప్పాల్సిందే. అందువలన దాన్ని తీసేసేకి ఎవరికి సాధ్యం కాదు. ఆత్మయందు చైతన్యం ఉండుట వలన, ఇవన్నీ ఈ పదాలు కొంచెం కొంత బాగా అర్థం పెట్టుకోండి. ఆత్మ అనేది ఒకటి ఉంది, దాంట్లో చైతన్యం ఉంది అనేది అట్లా అట్లా చేసుకోకూడదు. వ్యాపారం అంతా ఒకటే, అవి అట్లా పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే సులభము. ఎప్పుడైతే దేహం మీద ఆత్మ ఉంది అంటేనే దేహం ఉంది, ఆత్మ ఉంది అనుకుంటారు. అట్లా కాదు, ఉండేదే ఆత్మ. అంతే, ఆభరణం కాదు. అట్లా గుర్తుపెట్టుకో, బిర్రకి పెట్టుకోండి అంతే. ఒకవేళ వాళ్ళు ఆర్గ్యూ చేసినారనుకో, ఇదంతా గొలుసు ఇట్లు సొట్టు ఇట్లు కానీ వస్తుంది. సొట్టు కానీ వచ్చేది బంగారేనా ఇంకేమన్నానా? సొట్లాడు బంగారులో ఉన్నాయా, బంగారు నీటి సొట్లు ఉన్నాయా? అట్లా కాదు సార్, ఏమన్నా చెప్తాడు ఆర్గ్యూ చేస్తే వాళ్ళ ఏం మా గోపాల సార్ చెప్పాడు అది చెప్పకూడదా? ఇంకోటి అడుగు, ఇంకోటి చెప్పు. ఇప్పుడు నేను ఎన్నింది మీకు సరిపోలేదు కదా, మీరు ఎన్ని సరిపోలేదు. ఆడు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆడు చెప్పండి, వీడు మాట్లాడదాం. కాదు అందరూ వింటారు, వాళ్ళ సంశయాలు తీరిపోతాయని చెప్పాలి. అట్లా ఆ విధంగా అట్లా చెప్తే ఒప్పుకోరు. అందుకే చెప్తారు వాళ్ళు కూడా, మా గురువు చెప్పినట్టు పోంటారు. నువ్వు అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఎవరు గురువులు వాళ్ళు చెప్పింటారు. ఏమో ఇది ఎట్లా సరిపోతుందంటే మా గురువు చెప్పినాడు అంటారు. అట్లా చెప్పకూడదబ్బా. వచ్చి సంశయాలు తీసుకోండి అన్నారు. వాళ్ళకి చెప్పాలా, మీరు నన్ను అడిగారు కాదు, సరే నేను నాకు తెలిసినంత చెప్తాను, మీరు ఒప్పుకోలేదు కదా, రాండి అడిగి వచ్చి మీరు ఏమేమి ప్రశ్నలు వేస్తారో వేయండి. ఆ ప్రశ్నలు వేసినాక నేను చెప్తా. ఈ అనుభవం కాన మన అందరూ అయిపోయింది. ఆత్మ సర్వావస్థ నెరుగుతున్నది. అది ఆ విధంగా తెలుసుకున్నట్టు చేతనే అవస్థలు ఉన్నవని మనకు తెలియచున్నది. ఆత్మ యందు జ్ఞానం లేదని కల్పించడానికి శక్యం కాదు. ఎందుకని అట్లా కల్పించుటకైనా జ్ఞానం యొక్క సాయం కాను. ఆత్మయందు చైతన్యం ఉండటం వలన ఇతర వస్తువుల యందు ఉనికి ఉన్నదనియు, వానిలో కొన్నిటికి జ్ఞానం కలదనియు, మరికొన్నిటికి లేదనియు గ్రహించుట శక్యమవుతున్నది. ఇప్పుడు మా ఇంతకుముందు కూడా కొన్ని పదాలు చెప్పినాను. లడ్డు తీగ ఉంది, మైసూర్ పాకు తీగ ఉంది, ఏదన్నా మీరు తీపి ఉంది అని అంటే ఏ తీపితో చెప్తున్నారు? చక్కెర తీపినే చెప్తున్నారా, లేకపోతే దానికి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా? అట్లనే చూడండి, ఇక్కడ ఏదైనా ఉంది అంటే దీని ఉనికితోనే చెప్పాలా, ఏదైనా తెలిసింది అంటే దీని జ్ఞానంతోనే తెలిసిందని చెప్పాలా. ఇట్లా పెట్టుకోండి. అలా చక్కెర తీపిని తీసేసి ఏమిటి చెప్పిస్తారు? చూపిమని అన్నింటి తీపులు. కంటి జ్ఞానం, రూప జ్ఞానం, స్పర్శ జ్ఞానం, గంధ జ్ఞానం, రస జ్ఞానం యావన్నా చెప్పండి. అదేవిధంగా ఈ విధంగా ఆ జ్ఞానం అనేది దానికి జాయింట్ అయితేనే పనికి వచ్చేది, అది లేకపోతే పనికిరాదు. చెట్టు ఉన్నది, ఇల్లు ఉన్నది అని అంటావు. ఉన్నది అనేది చేస్తేనే చెట్టుకి ఇల్లుకి విలువ వచ్చేది. ఆ ఉనికిని తీసేస్తే అయితే వీళ్ళు ఏమనుకుంటారు? చెట్టు ఉంది అనే దాని నుంచి చెట్టే ఉంది కానీ ఉన్నది అనేదానికి విలువ లేదు. మనం వస్తువుకి విలువ ఇస్తాడా మనం? అయితే ఆ వస్తువు ఉనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఉనికి నుంచే దానికి విలువ వచ్చిండేదని తెలియదు. అదే మొత్తం పొరపాటు జరిగిండేది. కాబట్టి ప్రపంచం ఉంది అని అంటాడు. చూడండి, ప్రపంచం ఉంది అంటే ఉన్నది తీసేసి ప్రపంచం అని ఏమర్థమవుతుంది? ఉన్నది ప్రపంచము అని ఊరినే ఏమర్థమైంది మీకు? ప్రపంచం అంటే కాబట్టి ఉందంటారా లేదంటారా? ప్రపంచం అంటే చెప్పండి. ఇప్పుడు ప్రపంచం ఉందా లేదా? ప్రపంచం అంటే ఏమర్థమైంది? అదేమో తెలియదు అనుకోండి. ఇప్పుడు ప్రపంచం ఉందా లేదా అని మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న వేస్తే ఉంది అని అంటారు కదా. ఉంది అనే దాన్ని బట్టి అది ఉంది అంతే, లేకపోతే కాబట్టి ఉనికిని విడిచి అది లేదు అనేది రావాలి ఇంతే. జ్ఞానం అని అర్థము. ఉనికి సత్తు అది దానికి కూడా. అందుకే జ్ఞానం అనేది జ్ఞానం వేరే, జ్ఞానమే. అందుకే ఇప్పుడు ఇది చెప్తాను, సిద్ధరూపం అని ఇది చెప్తాను చూడండి. కొన్నిటికి జ్ఞానం గలదనియు మరి కొన్నిటికి లేదనియు గ్రహించుటకు శక్యమవుతున్నది. ఇప్పుడు ఈ స్తంభానికి లేదు, నీకుందని చెప్తున్నారు. మరి చెప్పాలి కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది దానికి? ఈ జ్ఞానం ఉండుకొనే చెప్పిండేది అది. ఈ జ్ఞానం లేకపోతే అదే చెప్పేకి వస్తాయి, చెప్పేకి రాదనమాట.
మనం మెలకువలో బుద్ధిచే తెలుసుకుంటున్నాము. మెలకువలో బుద్ధి తెలుసుకున్నాం. ఆ జ్ఞానము పుట్టి గిట్టుచుండటను తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఒక వస్తువుని మీరు గుర్తించాలప్ప అంటే ఆ వస్తువు ఉంది అని అంటారు. మళ్ళీ వచ్చి చూసినప్పుడు లేదంటే ఆ వస్తువు లేదని కూడా తెలుసుకుంటారు. లేదా ఆ వస్తువు ఏదైనా ఒకటి పుట్టి అది పోతే ఇంతకుముందు పుట్టి ఉండే ఇప్పుడు చచ్చిపోయి ఉంది అని కూడా చెప్తారు. ఇట్లా కాబట్టి వాటి యొక్క పుట్టేది రాకపోకలు చెప్పేదనమాట. అది ఎప్పుడు పోయింది లేకోకుండా, అది ఎప్పుడు కూడా ఉందన్నమాట. కాన ఏది వ్యవహారంలోది. అందుకే దీన్ని వృత్తి జ్ఞానాలు అంటారు. వ్యవహార జ్ఞానము మీరు ఎంత పెద్దన్నా నేర్చుకోండి. ఏదాది శతావధానము సహస్రావధానం అంటారు చూడండి. లేదా చంద్రలోకానికి పోయి శాస్త్రం అనండి. ఇంకా ఏదన్నా పెట్టుకోండి, మీకు బుద్ధి పుట్టమని పెట్టుకోండి. అవన్నీ వృత్తి జ్ఞానాల కింద లెక్క. ప్రపంచంలో ఏదైనా వృత్తి జ్ఞానం అంతే. ఈ వృత్తి జ్ఞానాలన్నిటికీ ఆధారం కేవల జ్ఞానం. అది మనం మాట్లాడుతాండే ఇప్పుడు కేవల జ్ఞానాన్ని కానీ వృత్తి జ్ఞానాలు కానీ దీని గురించి కాదు మనం మాట్లాడుతాండేది. కాన జనులు జ్ఞానమును ఆర్జింపగోరుతున్నారు. మేము ఎంబీఏ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా అని అంటాడు చూడండి. అంటే లేని జ్ఞానాలు ఇవి. వృత్తులు బట్టి ఆ వృత్తుల యొక్క విశేషాలను బట్టి తెలుసుకునే జ్ఞానాన్ని సంపాదించే పోతారు. అవన్నీ జరగాల. ఇట్లో బుద్ధిజన్య జ్ఞానం వికారం నందుతున్నాను. ఇప్పుడు మనకు బాగా వయసులో ఉన్నాము, అన్ని బాగా మాట్లాడతాము. ఏమబ్బా దీనికి ఏందని చెప్పమని చెప్తాము. కొంత వయసు అయినాక ఇదేమంటే నాకేం మరుపు అయిందబ్బా చెప్పేకి రాదంటాం కదా. మరి అడిగిపోయి ఇప్పుడు అది ఈ వృత్తి జ్ఞానం పుట్టచ్చు, మరుగు కూడా కావచ్చు అనమాట. అయితే ఇది మరుగైతుంది, ఇది పుడుతుంది అని చెప్పే జ్ఞానం ఎప్పుడు లేకుండా పోయింది. అది ఇప్పుడు ముసలోడైనా కూడా నువ్వు చెప్తాడావు ఆ విషయం నాకు తెలియదు అని అంటాడావు. కాబట్టి జ్ఞానంతోనే నువ్వు చెప్తాడావు తెలియదు అనేది కూడా. ఇట్లు బుద్ధిజన్య జ్ఞానం వికారం నందుతున్నాను, ఆత్మ జ్ఞానం వికృతి పొందదు. అది వికారం చెందలేదు. అందుకే వికారం చెందితే మళ్ళీ చెప్పేకలేదు చూడండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక తూరే పాలు చెడి పెరుగు అయినాయంటే మళ్ళీ పాలయ్యే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ విధంగా ఎందుకైనా ఆత్మ యొక్క జ్ఞానం ఒకే రీతిగా ఉండటం వలనే బుద్ధిజన్య జ్ఞానముల వృద్ధిక్షేమల ఎరుగుటకు శక్యమగుతున్నది. అది పాయింట్స్ ఇవి. ఎందుకంటే అది అవ్యయమైనటువంటిది, తరగనటువంటిది అనే దానికి పేర్లు ఉన్నాయి. దానికి అన్నిటికీ కూడా మన జ్ఞానాలు పెరుగుతాయి, తరుగుతాయి మన జ్ఞానాలన్నీ. అయితే కేవల జ్ఞానమైన మనస్వరూపము ఎన్ని జన్మలు కానీ ఎన్ని కోట్ల కల్పాలు కానీ లేండి అరిగేలేదు, తరిగేలేదు. దానికే అవ్యయ స్వరూపుడు పరమాత్మ, తరగనటువంటి వాడు. ఎంతమంది అన్నా వాడుకోండి, మీరు ఎంతమంది జ్ఞానాలు వాడుకున్నా ఆయన ఏమైనా తరుగుతాడు అయిపోతానా? అదే వ్యవహారంలోని వస్తుంది జరగండి. వాడు పెద్ద కోటాధీశ లేదు, మేరు పర్వతం లేదు, మంచి కింద తీసుకుపోతే అయిపోయాయి. మనోడు తెచ్చేసుకుందా నొప్పింది. కాబట్టి గాఢ నిద్ర ఎందు ఎట్టి జ్ఞానమును కలుగదుగానా. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ యొక్క జ్ఞానం అప్పుడు లేదని చెప్పజాలము. చాలా మంది ఇది అజ్ఞానం అని దీన్నే నీకు నిద్రలో ఏం తెలుసు, ఏం తెలుసు. మరి ఏం తెలుసు అంటే ఏం అజ్ఞానమే కదా. ఆ మాట రాలేదు, తెలియదు అనేసరికి హార్ట్ చేసుకుంటారు. వీళ్ళకి చెప్పేకి ఇంతే కావాల్సిండేది. ఎందుకంటే వాళ్ళు మొదట నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు నా అభిప్రాయం నీ ముందు రుద్దాలన్నప్పుడు ఎట్లా రుద్దాలా నేను దానికి ప్రిపేర్ అయ్యి ఇచ్చిండాలన్నమాట, ఏదో విధంగా చెప్పేదానికి. అట్లా వాళ్ళు ప్రిపేర్ అయినారు. నిద్ర నిస్సారం అజ్ఞానం అంటే ఎట్లా చెప్తారా మీరంటే నువ్వే చెప్పు, నిద్రలో నీకేం తెలుసు. వాడిని ప్రశ్న వేస్తారు వీళ్ళు. నాకేమీ తెలియదు అంటారు. అనమాట ఏమి తెలియదనేది అజ్ఞానమా కాదా? తెలియనేది అజ్ఞానమా కాదా? తెలిసిందంటే జ్ఞానం, తెలియదంటే అజ్ఞానం. కాబట్టి నీకు నిద్రలో ఉంది అయిపోయి ఇంత ఇటుగా చాలు. అయితే వాడు ఎదుటోడుగా బుద్ధిమంత అయితే అవునప్పా నిద్రలో అజ్ఞానం ఉంది అని అంటాడు కదా. దేంతో చెప్పినాను అంటే వీడు నోరు మూసుకుంటాడు. అట్లా అది లేదు, ఎందుకంటే ఆ ప్రక్రియ తెలిసి ఉండాలి కదా. ప్రక్రియ ద్వారానే తెలియబడుతుంది. ఈ ప్రక్రియ తెలిసి ఉండుకొని మాట్లాడేకైతుంది అంతే. మిగతా వాళ్ళకి మాట్లాడేకేం రాదు. నువ్వు బేకైన వాళ్ళు కానిలే, పండితులు కానిలే, ఊరినే కూర్చోవచ్చిందే దీని ముందర. ఈ ప్రక్రియ తెలిసిందంటే నువ్వే చాలు, అందరినీ ఓడించి రావచ్చు. ఎందుకనా చూడండి, అప్పుడు ఎట్టి తెలివి ఉండలేదని తెలివైనా అచ్చడు కదా అని అంగీకరింపలేను.
నిద్రలో ఏ జ్ఞానము లేదు, అజ్ఞానం ఉందని చెప్పే జ్ఞానం అన్న ఉండాలి కదా ఆడ. కావున ఆత్మ ఎల్లప్పుడూ చిద్రూపము కాబట్టి ఎప్పుడు జ్ఞానస్వరూపం. నిద్ర అనగాండి, మెలకు అనేది, స్వప్నం అనేది అది చిద్రూపం అనగా జ్ఞానస్వరూపం. ఇది రెండవ తీర్మానం. అందుకే సత్తు చిత్తు ఆనందం అని అందరూ అంటారు. పగలల్లో అందరూ దాన్ని పదాలేమో నేర్చుకుంటారు. అందరూ సత్తు చిత్తు ఆనందం అనే పదాలేమో వచ్చు గంటపడడం. అయితే సత్ అంటే ఏమి, చిత్ అంటే ఏమని దానికి ఇంకా ఆత్మ ఆనంద స్వరూపము. ఆత్మస్వరూపం హెచ్చు తగ్గులు గాని లోపదోషములు గాని లేవు. మనకి ఎప్పుడు దుఃఖం వస్తుంది చెప్పండి చూస్తాం. అట్లానే కానీ కష్టం కలిగించినప్పుడు, నష్టం మనకు వ్యతిరేకంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన స్థాయి నుంచి తగ్గినామంటే చాలు. అది ఏదైనా కానిలేండి, ఏదైనా వేసుకోండి, మీరేం పర్వాలేదు. అయ్యో నాకు ఇది లేకపోయి కదా అని అన్నింటి చూడండి, అప్పుడే కదా మీకు దుఃఖం వచ్చిండేది. తగ్గితేనే కదా వచ్చిండేది. తగ్గిపోతే వస్తుందే, లేదా పదార్థం డబ్బులు ఎక్కువైనా అనుకోండి వస్తుందే, రాదు కదా. కాబట్టి సమత్వమే ఆనంద స్వరూపం అని శాస్త్రం చెప్పిండేది. మనం ఏం చేస్తాం అంటే విషయాలను సంపాదించుకుంటే ఆ విషయాల నుంచి ఆనందం పొందాలని మనం పెట్టుకుంటాం. ఆ సమత్వం అనేది దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించింది, అంతఃకరణానికి సంబంధించింది. ఆ అంతఃకరణ సమత్వం లేనంటే మీరు కోటాధీశాలుగా పోండి, లేదా 3 లోకాలు పరిపాలించేటువంటి హిరణ్యకశిపుడు రావణాసులు కాండి, తృప్తి మాత్రం ఉండలేదు. ఉంటుందే మరి. అదే ఆడే డబ్బు తీస్తాడు అందరికీ కూడా. ఎవరికి డబ్బుకు లోటు అయింది, ఎవరికి దుఃఖాలు ఉన్నాయని అందరూ అంటారు. ఏమిటి దుఃఖాలు ఉన్నాయా మీకు? మీరేమన్నా పాండవులకు అట్లా అడుగులు పోయినారా? ఎవరన్నా హరిశ్చంద్రకి అట్లా బండ్ల మళ్ళీ ఎవరన్నా అమ్మినారా? చెప్పండి చూస్తాము. ఏం లేదు కదా. మరి మాకు దుఃఖాలు ఉన్నాయని చెప్తాంటారు కదా, ఏమికి వచ్చినాయి మీకు? కల్పించకుండా కల్పనలో నాకి ఫలాన్ని కావాలా అని కోరినావు నువ్వు, అది దొరకలే. కల్పనైనా కాదా అది? అన్ని కల్పనతో పోనీ ఆ వచ్చింది అనుకోండి, ఆటికైనా మీరు సంతోషంగా ఉంటారా? అదన్నా చెప్పండి. పోనీ అట్లా ఆటికైనా ఒప్పుకుంటారు శాస్త్రం. యాదాంతో మీరు ఒప్పుకుంటారు? ఎంత కావాలో పోనీ పట్టి మొదట ఇంతుంటే మాకు దుఃఖం రాదప్ప అని అంటే వేయండి. దానికే యమధర్మరాజు నచికేతను పెట్టి ప్రశ్న వేసి ఇచ్చిండేదన్నమాట. దాంట్లో కాడుకోపనిషత్తులో ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని చెప్పమంటే ఉండివయా పిల్లోడు, నీకు దాంతో పని ఉండి, నీకేంటి కావాలో చెప్పు. ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏటి కావాలో, ఇది కాదు నీకు బుద్ధి పుట్టింది, అన్నీ కావాలని అన్నీ అడుగు. ఒకటే మాట, అన్నీ ఉండిలే నీకే పెట్టుకుంటాడు ఒకటే మాట, అవన్నీ నాకు అవసరం లేదంటాడు. మరి ఇప్పుడు మీ మనమేడు ఉండవు. ఇప్పుడు మాట ఆ పిల్లోడు ఏడున్నాడు, మనమేడు ఉండవు. పిల్లోడు కాబట్టి అందుకే శాస్త్రం అనేది ఊరినే రాలేదు. అది మనలో ఉండే తప్పును చూపిస్తుంది. మన తప్పును గ్రహించే రావాలి, మనకు అది శక్తి రావాలన్నమాట. అది ఆ శక్తి లేకున్నప్పుడు వేస్ట్. ఏం చూడప్ప మాకు ఇంకా తక్కువ ఉంది, మీకు యాడికి మీకు తక్కువ ఎక్కువ చెప్పండి. అదన్నా కానీ పలానా సాటికి తక్కువ, పలానా సాటికి ఎక్కువ, అదన్నా చెప్పండి. అందుకే సార్ చెప్తాండ, ఎవరన్నా కానీ మీరేం కడతారో రాసుకొని రండి, అంత పట్టి అవన్నీ మేము ఇస్తాము. మళ్ళా మాకు దుఃఖం ఉందని అనకూడదు. మీరు ఎట్లా తెచ్చిస్తామప్ప, అది ఎంత మీకు అనవసరం అనుకో. అదే మళ్ళా దుఃఖం అనే పదం రాకూడదు కదా. రాకుండా పోతుందే. కావాలనేది ఎంత ఇచ్చినా కూడా కావాలనేది మాత్రం పోతుందే. మొదట అది లేకుండా పోతే, కావాలనేది లేకుండా పోతే అన్నీ ఉన్నట్లే మన దగ్గర. ఆ కావాలనేది ఉన్నంత సేపు ఎన్ని ఉన్నా కూడా మనం లేని వాళ్ళు. అందుకే దరిద్రులు అని ఉండేది. ఎవడు ధనికుడు ఎవడు దరిద్రులు అంటే కావాలనే వాళ్ళందరూ దరిద్రులే అని చెప్పింది శాస్త్రం. ఎవడైతే నాకు చాలన్నాడో వాడు ధనికుడు పో, ఒక్క మాట చెప్పేసింది. మరి దీనైనా గుర్తుపెట్టుకొని ఉండాలి కదా. అయితే అది ఎట్లయితుంది అని అంటారు. కారణం ఏమంటే ఈ విచారం లేనందువలన, అంతే. కాబట్టి అది శోకరహిత స్వరూపము. దుఃఖం అనేది మన స్వరూపానికే లేదు. కారణం అంటే దేనికి దుఃఖాలు లేదా సుఖాలు అనేటువంటి వికారాలు కలుగుతాయంటే ఆకారం ఉండేదానికి కలుగుతాయి. ఆకారాలు ఉంటాయి కదా, ఆ ఆకారాలకి ఇవి రెండు కలగచ్చు అనమాట. మన స్వరూపం ఎటువంటిది? నిరాకారం. దానికి ఎందుకు దుఃఖం వచ్చే పనే ఉండదు. అంతఃకరణం ఉన్న దానికి దుఃఖాలు వస్తాయి, అంతఃకరణం లేని దానికి దుఃఖం ఎందుకు వస్తుంది? మన ఆత్మ మనకు వలదనిపింపదు. నాకు మా ఆత్మస్వరూపం వద్దప్ప అని ఎవరైనా అంటారంటే అనేదానికి కూడా లేదు. మనం ఎంతటి దుఃఖమును అనుభవించుతున్నానో
మన స్వరూపమున మనకు విసుగు పుట్టదు. స్వరూపంలో ఎంతనా, అందుకే చెప్పేది మహాత్ములైనటువంటి వారికి ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని వాళ్ళకి ఏం బాధ లేదంటారు. ఎందుకంటే స్వరూపంలో అవేమీ ఉండలేదు. ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటివన్నీ కూడా మనకు మన నిద్రలో ఎందుకు రాలేదు, యావి కానీ జ్ఞప్తికి ఎందుకు రాలేదు, దుఃఖాలు కానీ బాధలు కానీ విషయాలు కానీ ఎందుకు జ్ఞప్తికి రాలేదు? ఆడ ఉంది అట్లా. ఎందుకంటే మేము ఎప్పుడు మేము మానవులే, మేము పుట్టి సచ్చేవాళ్ళంటే మీరు ప్రతిదినం పోతాడారు దాన్ని. మీ స్వరూపానుభవం మీ దగ్గర ఉంది. మీ స్వరూపానుభవం మీరు దాన్ని గుర్తించుకోకుండా కేవలం ఈ రెండింటినే పట్టుకొని ఎగిలాడుతుంటారు కదా. అట్లయితే మేము నిద్రపోయేది మేలా అని అడుగుతారు నిజానం. ఇది నిద్రపోయేదంటే ఏమని చెప్పి శాస్త్రం చెప్పింది. నిద్రపోయినప్పుడు ఈ నేననేవాడు ఉండప్ప అని చెప్పింది. మరి అట్లా ఎప్పుడైనా ఇప్పుడు పెట్టుకో, నేననేవాళ్ళు లేడు, ఇప్పుడు పెట్టుకో చూస్తాము. ఆ నేననేవాళ్ళు లేడన్నావు కదా, ఈడ నేననేవాళ్ళు లేడు పెట్టుకో, ఇప్పుడు కూడా నువ్వు హాయిగానే ఉంటావు. నేననేది వస్తే తక్రారు వచ్చింది మనకి. నేననేది లేకపోతే ఎప్పుడు ఏం తక్రారు ఉంది? ఊర్లో వాళ్ళ సమాచారాలు ఎన్ని జరిగితే మనకేం బాధ? నేను నాకన్నప్పుడే కదా మనకందరికి బాధలు కలుగుతా ఉండేది. మనపై మనకు అత్యంత ప్రీతి కలదు. అదే ఈ మనపై మనకు అత్యంత ప్రీతి కలదు అనే దానికి దాంట్లో రామతీర్థులు అదే కథ చెప్పారు అనమాట. అది అన్నిటికంటే వ్యవహారంలోనే చెప్తారు. నాకు నా దేహం ప్రీతి, నా డబ్బు ప్రీతి, నా భార్య ప్రీతి, నా భార్య కొడుకు అన్నీ చెప్తారు. ఇట్లా లిస్టులన్నీ చెప్తారు. ఇవన్నీ యావి ప్రీతి కాదు, నీ స్వరూపమే నీకు ప్రీతి అన్నప్పుడు ఆయన ఉదాహరణ చెప్పుకుంటూ వస్తాడనమాట. ఈ ఆనందం అనేది ఎక్కడెక్కడ పుడుతుంది, ఎట్లెట్లా పుడుతుంది అంటే పిల్లప్పుడు పలానా చోట్ల తల్లి దగ్గర ఉంటుంది, తర్వాత వస్తువుల దగ్గరికి, తర్వాత విద్యాభ్యాసము, తర్వాత ఉద్యోగము, తర్వాత భార్య, తర్వాత కొడుకు అని ఇట్లంతా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి చివరికి వచ్చేసి ఆటికి వచ్చిన తర్వాత ఆఫీస్కి పోయినాడు. ఆయన కొడుకు పుట్టినాక ఎవరో ఫోన్ చేసినారు మీ ఇంటికి అగ్గిపడింది అని. వచ్చినాడు ఇంటికి, పరిగెత్తి వచ్చేస్తే పెండ్లాము బయట ఉంది, అత్త బయట ఉంది, వాడు పిల్లోడు మాత్రం కానరాలేదు. అప్పుడు ఈయన పిల్లోడిని ఎవరైనా తెచ్చిచ్చేది అట్లుంటే మీ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాను అంటున్నాడు. ఎందుకన్నాడు అతను అట్లా? కొడుకు మీద ప్రీతి ఉంటే 10 లక్షల మీద ఎందుకు ఆ మాట మాట్లాడినాడు? వేరే వాళ్ళకి దుడ్లు ఇస్తే పోవాలని అంటాడు. నువ్వే ఎందుకు పోయి తెచ్చుకోకూడదు? శాత కాదేమి ప్రేమ తన శరీరం మీద కాదు. శాత ఎందుకు కాదు? వాడికి కాలు చేతులు ఉన్నాయి, నీకే కాలు చేతులే ఉన్నాయి. ఏమి శాత కాదనే దానికి ఏమి? ముసలోళ్ళు అయితే మాకు శాత కాదు. ఇంతకాదు మళ్ళా చెప్తాడు అనమాట. నెక్స్ట్ కూడా చెప్తాడు మళ్ళీ. ఎవరికైతే దేహం మీద ప్రీతి ఉంది, డబ్బు మీద ప్రీతి ఉందంటే, డబ్బు మీద ప్రీతి ఉన్నవాడికి హాస్పిటల్ జాయిన్ అయినాడు. హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఈ రోగానికి ఇట్టుందప్ప, ఫలాని సెప్టిక్ అయింది అంటే దాన్ని తీసేయాలా అన్నాడు. సార్ ఎన్ని దుడ్లైనా ఇస్తానంటాడు. ఇంతవరకు దుడ్లు ఇచ్చేవాడు కాదు వీడు. దుడ్లు ఎన్నైనా ఇస్తానంటాడు. ఏమప్ప దుడ్లు ఇచ్చినా కుదిరేటట్లేదు, దీన్ని తీసేస్తేనే అంటాడు. అప్పుడు దుడ్లు ఇచ్చేదానికి తయారవుతాడు. తన దేహంలోని అవయవాన్ని ఇచ్చే కూడా రెండు ఇచ్చేసినాడు కదా. ఇప్పుడు అట్లా ఇచ్చేసినప్పుడు వాడికి 2-3 చోట్ల వచ్చి కాళ్ళు చేతులు ఇట్లాంటివన్నీ తీసి పారేసేసినారు. ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వా స్నేహితుడు వచ్చి అడిగినాడు, ఏమప్పా ఎట్లెట్లుండవని. ఎట్లెట్లుండేది ఏముందప్ప, సస్తే బాగుంటానని ఒకటే మాట అన్నాడు సార్ లాస్ట్కి. ఎందుకన్నాడు? సస్తే బాగుంటాననే పదం ఎందుకు వచ్చింది? స్వరూపంలో ఉంటాను అంటే దేహం పోతుంది, బాధలు పోతాయి కాబట్టి బాధలు ఎందుకు వచ్చినాయి? దేహం పోతే బాధలు పోతాయి, కరెక్టే. సరే, దేహం పోతే బాధలు పోతాయి. నువ్వు ఎట్లుంటావు దేహం పోయినాక? నువ్వు ఎట్లుంటావు దేహం పోయినాక బాధలు పోతాయి? బాగానే ఉంది పాయింట్లో. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏమో తెలియదంటే బాగుంటాననేది ఎట్లేసిండే? సరే, దేహం పోతే బాగుంటాను అంటే ఈ దేహమే మనకి ఇప్పుడు బాధాకరం. దేహం లేకుండా వేదాంతం కూడా చెప్పేది, మీరు దేహం లేనలా అంటే మీరు దేహం వేసుకొని మీరు ఏడుస్తాండారే కానీ దేహం పోతే బాగుందని ఎందుకన్నావు అంటే నీ స్వరూపం కావాలని నువ్వు కోరినవాడు అంతే. స్వరూపంలో ఉంటాము. అంతృష్టేమి బాధలతో అని మనం మాట్లాడుతున్నారు కానీ కాదు, అదే దాని పాయింట్ ఇదే. అందుకే అన్ని అంతే, వ్యవహారంలో కూడా అంతే. అంతా నాకు కావాలనేది కూడా ఏమి? ఇప్పుడు అంతా నాకు కావాలన్నప్పుడు వీడు పరిచ్ఛిన్నంగా ఉన్నాడు. అయితే వాని స్వరూపం ఎటువంటిది? అంతా తానే. అంతా తాననే తెలుసుకోలేనందువలన ఈ పరిచ్ఛిన్నత్వంతో ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ అంటున్నాడు. అంతా తానైనా అంటే స్వరూపం తానైనప్పుడు ఇంకేమైనా కోరుతాడా? ఇట్లా మన వ్యవహారంలో కోరికలు అన్నీ కూడా మన స్వరూపానికి సంబంధించినవే. అయితే దేహానికి ఆపాదించుకొని దాంతో సాధించాలంటాం.
అది చూడండి కరెక్ట్ వచ్చింది. అది ఆ సంకల్పం దేనికి వచ్చేసింది? నీ స్వరూపమే అదంతా, దాంట్లో అనుమానం లేదు. అయితే దేహం నేను అనుకొని ఆ దేహంతో అవన్నీ కోరికలు తీసుకోవాలంటాడు, అది సాధ్యం కాదు. అవి విడిచిపెడితే అంత నువ్వైతావు, అంత నీదైతుందని శాస్త్రం మనకు చెప్పేది అనమాట. అది కాబట్టి మనము దుఃఖములకు దూరమైనప్పుడు మన ఆనంద స్వరూపం ఇంకనూ స్పష్టంగా గోచరించుచుండును. కొంచెం కష్టాలు పోయినట్లల్లా కూడా వ్యవహారంలో తెలుస్తుంటాయి కదా, కొంత ఇక ఇప్పుడు మేము బాగుపడతాం కొంత ఆనందంగా ఉండమని చెప్తుంటారు చూడండి. అది సుషుప్తి సంభవించినను మన ఆనందం మనకు ఎట్టి చ్యుతి ఉండదు. అది వచ్చినాడంటే ఈ వ్యవహారం నుంచి ఉండే ఆనందం పోయిందంటారు చూడండి, అదేం సంబంధం లేదనమాట. నీ స్వరూపానికి ఎప్పుడు ఆనందానికి చ్యుతి లేదు. ఏ దుఃఖాలు కానీ, ఏ ఆపదలు కానీ, ఏ కష్టాలు కానీ దాని నుంచి నీ ఆనంద స్వరూపం నుంచి విడిదిలేవు. అవన్నీ దేహానికి సంబంధించినవి, అవన్నీ మన స్వరూపానికి సంబంధించినవి కాదు. అందువలన మనం అప్పుడు నిరతిశయ ఆనంద స్వరూపులమై ఉందము. ఏ అతిశయము లేనటువంటి దీని. అతిశయాలంటే ఇవే వికల్పాలు, విశేషణాలు, క్రియలు ఉండేటువంటి ఇవన్నీ అతిశయాలు. అందువలన మన స్వరూపం ఎప్పుడు నితిశయ ఆనందంగానే ఉంటుంది. కావున మన ఆత్మ ఆనంద స్వరూపం. ఇది 3వ తీర్మానం. ఇప్పుడు అయిపోయి కదా, సత్తు చిత్తు ఆనందం అనే దానికి ఈ 3 రకాలు కూడా శాస్త్రం చెప్పింది అనమాట. అంతేకాదు ఆత్మకు సచ్చిదానందాలు ధర్మాలు కావు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరూ ఇవి ఆత్మ ధర్మాలు, ఆత్మ లక్షణాలు అంటారు. ఆత్మకు లక్షణాలు ధర్మాలు ఏం క్వశ్చన్ లేవు, అట్లాంటివి ఉండే లేదు, స్వభావమే. ఆత్మకు సత్తు చిత్తు ఆనందం అన్నవి ధర్మాలు కావు, అవి దాని స్వరూపాలు. ఆత్మకు ఆనందమైన ఆనందమే ఆత్మ, అంతే. ఆ విధంగా దాని స్వభావం అనమాట. ఆత్మ ఉనికి కలదు కాదు. ఆత్మ ఉంది అంటున్నారు చూడండి, ఆత్మ ఉనికి ఉంది అని దాని అనద్దండి. మరే మన ఉనికియే దాని స్వరూపము. ఉందనేదే ఆత్మ. అది తెలుసుకున్నది కాదు, అంతా తెలుసుకుంటామంటుంది. మరే మన తెలుసుకున్నటే దాని స్వరూపము. అట్లా కల్పన రాకూడదు. ఇంక ఇప్పుడు స్వరూపంలో కల్పన రాకూడదు అని అవే దానికి చెప్తాండి. ఇది ఆత్మ ఆనందం కలది కాదు, మరే మన ఆనందమే దాని స్వరూపం. అందుకు మనమందరము ఆనంద స్వరూపులయ్యి మాకు ఆనందం కావాలా అంటే మీరు ఆనంద స్వరూపులు ఎట్లయితారు, ఎట్లా పొందుతారు? బయట నుంచి తీసుకొచ్చుకున్నా ఏమిటితో అనిపిస్తారు? ఆనందం వచ్చిందనుకోండి ఒకవేళ, ఎట్లా దాంతో ఏ ఇంద్రియాలతో అనిపిస్తారు మీరు దాన్ని? చెప్పండి. ఆత్మని ఏ ఇంద్రియాలతో అనిపిస్తారు? ఆత్మనే. పోన్లే ఆనందమే, ఆనందమే వేసుకోము. ఆత్మ ఆనందమే ఏ ఇంద్రియాలతో అనిపిస్తారు? కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల తట్టుకో. అవి దాంట్లో పాయింట్లు అవి విషయాలు. ఇప్పుడు కన్ను అనేది దానికి సరిపోయింది, దానికి అట్లా ఆనందం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు అన్న సుఖ దుఃఖాలు దాని ధర్మాలు అంతే. సంకల్పకల్పాలు, బుద్ధి నిశ్చయించేది. ఆనందాన్ని ఏమిటి అనిపించింది? ఎందుకంటే అది అనిపించేది కాదు, అనుభవమే దాని ఆనందమే దాని స్వరూపం. అది ఎప్పుడైతే అనుభవిస్తానో ఆనందం మాకు వచ్చింది అంటే అది మీకు విషయం అయింది. విషయం కాదు, అది పరమాత్మ స్వరూపం, విషయం కాదు. ఉనికి కానీ జ్ఞానం కానీ అది కలిగేటి కాదు. నాకు జ్ఞానం అయింది అంటే కూడా నీ జ్ఞానం వృత్తి జ్ఞానం అయింది అంతే. నేనున్నానంటే దేహంతో ఉండవు నువ్వు, నేను ఈ విధంగా. సచ్చిదానందముల ఆత్మకు మరి ఒక వస్తువు నుండి సంక్రమించు ధర్మములు కావు. అవస్థలు తోచినను తోపకపోయినను, మెలకువ జాగ్రత్త స్వప్నము ఇవి వచ్చినా రాకపోయినా ఆత్మ తన సచ్చిదానంద స్వరూపమునందే ఉండును. ఎప్పుడు కూడా దాని వచ్చినా రాకపోయినా దాని స్వరూపానికి లేదు. అయితే ఇవి మాత్రము దాని స్వరూపాన్ని ఆశ్రయించి వచ్చిపోవాల, అది మర్చిపోకూడదు. మళ్ళా ఆధారం లేకపోతే దాన్ని ఆత్మను విడిస్తే దీనికి అస్తిత్వాలే లేవు. అయితే అవస్థలను విడిచినా, అవస్థలోని వస్తువులు విడిచినా తనకేం లోటు లేదు. ఈ ఆత్మ వలనే అవస్థలందు తోచు పదార్థములందు ఉనికి, ఎరుక, ఆనందం అనే ధర్మములు కనిపించున్నవి. ఇది 4వ తీర్మానము. ఆత్మ శుద్ధ సచ్చిదానంద స్వరూపము. ఆత్మ కేవలం సద్రూపము. దాని యందు మరి ఒక వస్తువు యొక్క స్పర్శ లేదు. అదే వేరే వస్తువు కలిసింది అంటే అది విశేషణమవుతుంది అంతే.
వేరే వస్తువులు ఉన్నామని వ్యవహరించినప్పుడు వాని యందు అనేక గుణములు చేరి ఉండును. అందుకే నేనుండానంటే ఇవన్నీ చేరిండాల, ఇంద్రియ సంఘాతం అంతా నీలో చేరిండాల. కానీ ఆత్మస్వరూపమైన ఉనికి యందు ఈ విధముగా గుణములు చేరి ఉండవు. ఏం చేరింటే అది ఆత్మ కాదు, ఏమి లేకుండా పోతేనే ఆత్మస్వరూపం. ఇట్లే ఆత్మ యొక్క ఉనికి కేవల ఉనికి. దానికైతే చెప్పు కదా, పుస్తకము ఉన్నది అన్నప్పుడు ఈ ఉన్నది అనే దానికి పుస్తకం అనేది విశేషణం. అది ఇట్లా ఇప్పుడు పరమాత్మ స్వరూపం ఉనికి అన్నప్పుడు దానికి ఏదైనా తగిలిస్తారంటే తగిలించట్లేదు. దానికి కేవల ఉనికి. దానికి మధ్యలో అవతల జాయింట్ చేసినట్లయితే అది పరమాత్మ కాకుండా పోతుంది. చేరిండవు. ఇట్లే ఆత్మయుగం కేవలం అనగా దానికి ఏ విషయం అంటుకొని ఉండదు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి ఏమంటుకుంటో చెప్పండి చూస్తాం. గాలి కూడా అంటుకోదు. యాదన్నా తీసుకోండి మీరు, అన్ని ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశానికి యాదన్నా ఒక్కటి అంటుకోండి చూపించండి, చూస్తాం ఏడన్నా. కానీ మరి ఆకాశం పంచభూతాల్లో ఉండి ఆకాశానికి అంటుకోలేదంటే దానికి మూలమైనటువంటి పరమాత్మకి ఏంటి అంటుకుంటాయి? అంటుకుంటే దానికి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? వ్యవహార దశ ఏందో ఒకానొక వ్యక్తికి జ్ఞానం ఉన్నదని వ్యవహరించినప్పుడు అతనికి ఆయా విషయములు తెలుసునని అర్థము. ఈయన జ్ఞానం ఉందంటే ఏమిట్లో జ్ఞానం ఉందప్పా? దీంట్లో ఇంజనీరింగ్లో ఉంది, దీంట్లో మన చదువు చెప్పేదాంట్లో ఇట్లా ఏదో ఒకటి మీరు చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. అట్లా దానికంతే. కానీ ఆత్మ యొక్క జ్ఞాన స్వరూపమునకు ఆయా విషయంలో సంబంధం ఏది ఉండలేదు. అది దానికైతే మనకు వెలుతురని చూపిస్తారనమాట. దీపాన్ని పెడితే దీపం వెలుతురులో అన్నీ కనపడతాయి. అయితే దీపాన్ని చూపించడానికి వేరే ఏమి ఆధారం లేదు. దీపాన్ని చూపించే తాను స్వతంత్రంగానే ఉంటూ దానిలో తోచే వస్తువుల యొక్క వికారాలన్నింటినీ చూపిస్తుంది అది. అయితే లైట్ ఏం చెప్పదు, నువ్వు మీరు కూర్చుంటారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు ఎగలాడుతున్నారని చెప్పలేదు కదా. అది తానుగానే ఉంటుంది. అయితే అన్ని తెలియబడి దేంతో తెలియబడాలా? ఆ లైట్. అట్లనే పరమాత్మ యొక్క ఉనికి అది కేవల ఉనికి, కేవల ఆనందం, కేవల జ్ఞానం. అయినా దీంట్లో అన్ని వికారాలు కనపడుతున్నాయి అన్నట్లయితే ఈ అన్నిటికి కూడా ఆశ్రయం అదే, దాని నుంచి ఇవి లేవు అని చెప్పాల. కాబట్టి దానికి ఏ విషయం యొక్క అపేక్ష లేదు. ప్రపంచమున నాకు ఆనందమయ్యేనని వ్యవహరించినప్పుడు ఒకానొక విషయం నుండి ఆనందం కలిగినని భావించుచుందము. కానీ ఆత్మానందం ఇట్టిది కాదు. ఆనందాన్ని అనిపిస్తాడు అనే సమకాలంలోనే రోంచేపుకే మళ్ళీ ఏడుస్తాడు అనేది కూడా వస్తుంది దీనికి. సంకల్పం కాదు, ఆ పరిస్థితి అట్లా వస్తుంది అనమాట. ఆ పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ఆ పరిస్థితి పోతుంది దానికి. వ్యవహారంలోనే నీకు డబ్బు దొరికినాయి అని కూర్చొని సవాల్ చేసినప్పుడు ఎవడో చేతుకొని పోయినాడు అనుకో, ఇంకేం చేస్తావు? కాబట్టి ఆత్మ అది కేవలం ఆనందం అంతే. దానికి వేరే విషయాలు కానీ ఇంకోటి కానీ దాన్ని చూసుకుంటే దానికి లేదు. దాని స్వరూపమే ఆనందం అనమాట. దానికి ఇతర వస్తు సంబంధమే లేదు. ఇట్లో ఆత్మ శుద్ధ సద్రూపము, శుద్ధ ఆనంద స్వరూపము. ఇది 5వ తీర్మానం. కల్తీ లేని సరుకులు అంటాం చూడండి. ఆ కల్తీ లేనటువంటి ఆనందం, కల్తీ లేనటువంటి జ్ఞానం, కల్తీ లేనటువంటి ఉనికి. మిగతా దానిలో అన్నిటికీ కల్తీ ఉండే తీరుతాయి. ఏదన్నా తీసుకోండి మీరు, అవి కలిపితేనే దానికి అస్తిత్వం, లేకపోతే పోయలేదనమాట. కాబట్టి ఆత్మ అద్వితీయ స్వరూపము. ఈ విధంగా ఇవన్నీ నెరవేర్చినాక ఇంకా ఈ ఆత్మ యొక్క వ్యవహారం అంతా కూడా అద్వితీయం అంటే రెండవది లేనటువంటి స్వరూపము. అయిపోయి ఉండు, ఇదంతా కడిచేసిస్తాము ఈ చాప్టర్ అయిపోయినకి. ఆత్మ అద్వితీయ స్వరూపం. ఆత్మయందు సచ్చిదానందములను లక్షణములు విడివిడిగా లేవు. ఎట్లయితే వెలుతురులో, అగ్నిలో లేదా వెళ్తాడు ప్రకాశము, వేడి రెండు ఉంటాయి. విడివిడిగా ఉన్నాయి చూపమంటే చూపిలేము. మరి అయితే కనపడతాయి లేదా? అట్లా ఆ విధంగా దృష్టి విశేషములచే 3 లక్షణములను వ్యవహరింపబడుతున్నవి. ఉంది అని చెప్పాలి వచ్చినప్పుడు సత్వం అని చెప్తారు, తెలుసుకుంటానని చెప్పినప్పుడు జ్ఞానం అని చెప్తారు, శోకము లేనిది అన్నప్పుడు ఆనందం అని చెప్తారు అనమాట. అంతే. ఈ శుద్ధ సచ్చిదానంద స్వరూపం తన యందు గాని తనకంటే భిన్నమైన మరి ఒక దాని వల్ల గాని ఎట్టి భేదము పొందదు. తన నుంచి మారుతుంది. వేరే వచ్చేదన్నా దాన్ని మార్పు చేస్తుందా అంటే వేరేది వచ్చి దాన్ని తగులుకుంటేకే లేదు. మీ వస్తువులన్నీ ఏడుండాలా? దేశకాలాల్లో ఉండాలా, అవస్థలో ఉండాలా. ఇది అవస్థలకు అతీతంగా ఉంది.
మరి ఈ తగులుకుంటే దానిపోయి తగులుకుంటే పోనీ దానికి వేరే భేదం పొందడానికి దానికి ఏం అవసరం ఉండదు, ఆ విధంగా లేదు. కాబట్టి అవస్థలు ఈ ఆత్మ కంటే భిన్నముగా కనిపించుచున్నను. మెలకువ, స్వప్నము, నిద్ర వేరువేరుగా కనపడుతున్నాయి కదా, కనిపించుచున్నాను. నిజముగా ఇవి కూడా భిన్నాలు కావు. నిజముగా అన్నప్పుడండి ఆ దృష్టితో చూసినప్పుడు. ఎందుకనా రెండు వేర్వేరు వస్తువులను మీరు వ్యవహరించినప్పుడు వానికి దేశకాల ఆధారం అత్యవశ్యము. ఇప్పుడు జాగ్రత్త స్వప్నం వేరువేరుగా కనపడుతుంది అని అంటున్నారు మీరు. అంటాడా లేదా? మనం మూడు వేరువేరు కనపడుతున్నాడు కదా. యా దేశంలో వేరువేరు కనపడినా చెప్పండి, ఇప్పుడు యా కాలంలో కనపడినా చెప్పండి. అనుభవం కనపడవు. సముద్రం లేకపోయినా గంగా నది లేదు, గింగా నది లేదు. ఇంకా సముద్రంలో నదులు ఉన్నాయని పండుగ దానికి సముద్రం అనే పేరే వచ్చేసింది. ఇంకా బయట ఉన్నప్పుడు దీనికి పేర్లు అన్నీ అర్థమైనా. కాబట్టి ఆ విధంగా చెప్పేదానికి రావు ఇవన్నీ. ఇప్పుడు బయట అంటాడా మనం ఊరినే వ్యవహార దృష్టితో. ఇప్పుడు ఒకటి ఉండాలా అని అన్నప్పుడు అది దేశంలో కాలంలో ఉండాలి. అవస్థ గురించి మాట్లాడుతున్నారు కదా. స్వప్నము జాగ్రత్త కంటే విలక్షణంగా ఉంది, స్వప్నం నిద్ర కంటే విలక్షణంగా ఉంది అంటే ఏడుండని చూపిస్తాడు మీరు ఇట్లా చేతులు పక్కన పక్కన ఉంటే ఆ దేశ కాలాలు లేవన్నమాట. అదేమో ఎందుకన్నా రెండు వేర్వేరు వస్తువులను వ్యవహరించినప్పుడు వ్యవహారంలో చూడండి, ఇది 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 ఇట్లా ఎవరైనా మీరు రెండు రెండు చూపించేటప్పుడు వానికి దేశకాలముల ఆధారం అత్యవశ్యం. ఈ దేశంలో ఈ కాలంలో ఇప్పుడు దీని మీద ఉంది, ఈ టైం సాయంత్రం 4:30 5:30 అన్నింటి దీంట్లో చెప్తారనమాట. కానీ ఆత్మ దేశకాలాతీతము, ఆ దేశము ఆ కాలానికి అతీతమైనది. దేశకాలముల అవస్థలందు గోచరము పదార్థములు మాత్రమే. మీ దేశము కాలం అని పేరు పెట్టుకుంటారు చూడండి, మీ తప్పు తెలివిలో కనపడేటివి రెండు అంతే. స్వప్న దేశము స్వప్నకాలం ఏడున్నాయి, ఇప్పుడు లేవంటారు. సరే స్వప్నానికి పోయినప్పుడు ఇవి ఏడున్నాయంటే కాబట్టి లేనివి అనేది రావాలా. అయితే మన బుద్ధి ఒప్పుకోదు, అది ఇప్పుడున్నది కదా అంటుంది. కావున ఆత్మ అద్వితీయము అనగా తనకంటే భిన్నమైన రెండవ పదార్థము లేనిది. జాగ్రత్త స్వప్నములలో ఆత్మకు విషయముగా అనాత్మ కనిపించుచున్నను. చూడండి, అది కూడా మర్చిపోతండి. కనపడదని కొట్లాడిపోవలసిన పని, కనిపించుచున్నను. అవస్థలో ఆత్మ చైతన్యంచే వ్యాప్తమై ఉన్నందున అంతా ఆత్మే. ఇప్పుడు లైట్ వెలుగుతుందని మీరు అన్నప్పుడు కూడా కరెంటే వెలుగుతుందే కానీ లైట్ వెలుగుతుందే. కాబట్టి మీకు అది కనపడతాను దీని ద్వారా అన్నప్పుడు కూడా దాని వ్యాపకంలో ఉంది కాబట్టి, ఆత్మ వ్యాపకంలో ఇవి ఉన్నాయి కాబట్టి అవి కూడా ఆత్మే. అనాత్మ అని మనం పేరు పెట్టినాం కానీ ఆ అనాత్మ అనేది స్వతంత్రంగా లేదు, ఆత్మ ఉనికిలోనే అనాత్మ. సుషుప్తి యందు ఆత్మ తప్ప తక్కినది ఏదీ లేదు. కాన ఆత్మ అద్వితీయము ఆడు సులభంగా బోధపడుతుంది. అట్లా ఈ దృష్టిదే కూడా ఆత్మ కూటస్థము, అద్వితీయము, శుద్ధ సచ్చిదానంద స్వరం అని స్పష్టమవుతున్నది. ఆత్మకి ఈ లక్షణములు ఉండుట వలననే వేదాంతులు దానిని బ్రహ్మమని పిలుతురు. ఇది 6వ తీర్మానం. ఎందుకని దాన్ని చేయాలంటే అట్లా. ఇంకా ఆత్మ అవాంగ్మానస గోచరము. ఆత్మను శుద్ధ సచ్చిదానంద స్వరూపం అని పిలుచుటై ఒక విధమైన వ్యవహారమే. ఇంతసేపు మనం మాట్లాడుతుంది చూడండి, కేవలమునికి కేవల జ్ఞానం అంటే అది కూడా వ్యవహారమే. చక్కగా పరికించితమేని ఆత్మ లేదని వికల్పమును నిషేధించుటకై ఎవరైనా ఆత్మ లేదంటారేమో అని దాని యందు సద్లక్షణం ఆరోపించితమే. ఉంది అనే చెప్పినాం అనమాట. ఆత్మ లేదంటే ఉందప్ప అని చెప్పేదానికి ఉనికి అని చెప్పినాం అనమాట. ఈ విధమైన జడత్వం నిషేధించుటకై, తెలివి లేదనేదాన్ని చెప్పేదానికంటే ఆత్మ యందు చిరలక్షణం ఆరోపింపబడను, జ్ఞానం ఉంది అని చెప్పబడింది. ఆత్మ యందు దుఃఖం నిషేధించుటకై దాన్ని ఆనందమని వ్యవహరించితమే. కాబట్టి ఆత్మ ఇట్టిది అట్టిదని వర్ణించుటకు అలవిగానిది. ఎట్టి వాక్కు చేతనైనను ఎట్టి ప్రత్యయం చేతనైనను ఎరువుటకు అశక్యమైన స్వరూపమే ఆత్మ యొక్క పరమార్థ స్వరూపం. అందుకే ఆ పరమార్థ స్వరూపం ఎట్లుందంటే అవాంగ్మానస గోచరం ఒకటే మాట అంతే చెప్పిసేది. ఇట్టిది అట్టిది కాదని ఏ శబ్దమే గాని దాని స్వరూపమును దూరం నుండి సూచించే ఒకనొక లక్షణమే గాని నేరుగా ఆత్మను సమర్థించి స్పర్శించి తెలియజే సాధనం కాజాలదు. ఇది అని ఇట్లా ఏది చూపిస్తాం చూడు మనం. ఇప్పుడు అట్లా ఆత్మని ఇది అని చూపేయండి, లేక దూరం నుంచి అది అని చూపేయండి, రెండు చూపించే సాధ్యం కాదనమాట. ఈ రీతి నిస్సంశయముగాను అనుభవపూర్వముగాను ఆత్మను గ్రహించిన వాడే జ్ఞాని. ఇట్లా
ఈ విధంగా ఎప్పుడు మనం విచారం చేసినట్లయితే, ఇంతవరకు విచారం చేసింది మనకి ఎక్కిందంటే ఇంటికి పోయే పని లేదు అంటాడు ఇక్కడ. పర్వతం ఆడికి పోతాడు, అంతా తానే ఉన్నవాడు పర్వతం ఆడికి పోతాడు, ఇంటికి పోతాడా? అంతా తానే, ఇంకెక్కడ ఉంది దానికి. ఆత్మ కృతకృత్యుడు, ఇంకేమో మేమంతా చేసి ఏమో పొందాలంటారు చూడండి. ఏమి కాదు, ఇంతే. ఇక్కడొచ్చి ఈ జన్మలో మేమేమో అవి చేయాలా ఇవి చేయాలని తనలాడుతుంటారు చూడు. ఇంకా చేయలేదు, కొన్ని ఉండని ఏమి చేసిన పని లేదు, అన్ని వదిలేస్తే మనం ధన్యులైతామని శాస్త్రం చెప్తాడు. ఒకటి మాట సులభమైంది. ఇది 7వ అంతం నిర్ణయం. ఇట్లో సంగ్రహముగా తెలిపిన తీర్మానములను ఇంకను స్పష్టంగా గ్రహించుటకు వీటికి సింపుల్ గా చెప్పినమాట. సంక్షిప్తంగా ఉనికి, ఎరుక, ఆనందమును త్రివిధ దృష్టి విశేషములతో కూడా మరొకసారి విచారింపవలసి ఉన్నది. ఉనికి అంటే ఏమి, ఎరుక అంటే ఏమి, ఆనందం అంటే ఏమని ఇంకా ముందుకు విచారించవలసి ఉందన్నమాట. ఈ విషయమును గ్రహించడానికి ప్రయత్నించేదాము. దీన్ని తెలుసుకునేకి మొదలు. సద్గమయ అమృతంగమయ. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.